వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున చేసుకుంటారు. ఒకవేళ ఆ రోజు ఏదైనా అవాంతరం ఎదురవుతుంది అనుకుంటే కనుక మాసంలో ఇతర శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. కులాలకు అతీతంగా ఎలాంటి ఆడంబరాలు అవసరం లేకుండా ఈ వ్రతాన్ని మంచి మనసుతో ఆచరించవచ్చు. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజుగానే ఇంటిని, పూజా గదిని కూడా శుభ్రం చేసుకోవాలి. అలాగే ఇంటి గుమ్మాలకు పసుపు, కుంకుమ రాసుకోవాలి. ఇక పూజ జరిగే రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. లక్ష్మీదేవిని ఈశాన్యం వైపు పూజిస్తే మంచిది కాబట్టి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకి స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ ముగ్గుల మీద పసుపు రాసి బొట్లు పెట్టిన ఒక పీటను ఉంచాలి. ఆ పీటపై ఒక తెల్లటి వస్త్రాన్ని వేసి ఆ తెల్లటి వస్త్రం మీద బియ్యం పోసి దానిపై కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా కలశం చెంబుకి పసుపు కుంకుమలు పెట్టి దానిపై కొబ్బరికాయను ఉంచాలి. ఆ కొబ్బరికాయపై రవికెల గుడ్డను ఉంచాలి. లేదా ఆనవాయితీ ఉన్నవారు అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది. కొబ్బరికాయతో పాటుగా కలశం మీద మామిడి ఆకులను కూడా ఉంచడం మంచిది. అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించాలి. అష్టోత్తర శతనామావళి పూజ అయిన తర్వాత తోరగ్రంథి పూజ చేస్తారు. ఇందుకోసం 3 లేదా 5 తోరాలను మనం సిద్ధం చేసుకోవాలి. ఈ తోరం కోసం దారానికి పసుపు రాస్తూ తోర పూజలో ఒక్కో మంత్రం చదువుతూ ఒక్కో ముడి చొప్పున 9 ముడులు వేయాలి. వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ అలా కుంకుమ బొట్టు పెట్టిన ప్రతి చోట పూలను ముడివేసుకోవాలి. ఇక పూజా సమయంలో అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలను తెలుసుకుందాం. అమ్మవారికి ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టం. కాబట్టి పూజలో ఆవునేతితో చేసిన దీపం వెలిగిస్తే మంచిది. అలాగే ఆవు పాలతో చేసిన పరమాన్నం కానీ పాయసాన్ని కానీ నివేదించవచ్చు. 3 లేదా 5 లేదా 7 లేదా 9 లేదా 11 రకాల ప్రసాదాలను ఎవరి ఓపికను ఇష్టాన్ని బట్టి వారు నివేదించవచ్చు. వివిధ రకాల పండ్లు, కొబ్బరికాయ వంటివి కూడా నివేదిస్తారు. వరలక్ష్మి పూజలో భాగంగా మహాలక్ష్మి అష్టకం, కనకధారా స్తోత్రం, లక్ష్మీ సహస్రనామం వంటివి చదవడం మరింత మంచిది. అదేవిధంగా ఎవరైనా ముత్తైదులను పిలిచి వాయనదానం చేయాలి. వరలక్ష్మి వ్రతం రోజున శాకాహారమే పూజించాలి. అమ్మవారి పూజ ముగిసిన తర్వాత చాలామంది ఉద్వాసన అనే పదాన్ని వాడతారు. కానీ అది అలా ఊహించుకోకూడదు. మన మనసులోనే మన ఇంట్లోనే కొలువై ఉన్నట్టుగా భావించడం మంచిది. అసలు లక్ష్మీదేవికి ఉద్వాసన చెప్పటం అనే భావనే సరికాదు. కాబట్టి అందరూ భక్తితో నమస్కరించుకొని వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారని ఆశిస్తూ నా ఛానల్ని మొట్టమొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.